నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వతి నమారి. ఓం శ్రీమాత్రే నమ. వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీళ్ళ యొక్క గ్రహస్థితి షష్టంలో శని, రాహు, శుక్ర, బుధులు, రవి, తదుపరి ఒక షష్ఠ స్థానంలో రవి, తర్వాత సప్తమ స్థానంలో గురు సంచారము, తర్వాత భాగ్యంలో కుజుడు సంచారము, ఏకాదశంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితి చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసం యోగదాయకంగా ఉంది. కారణం ఏంటంటే శని ఎప్పుడైతే వీరికి పంచమ స్థానంలోకి వెళ్ళారో అలానే వీళ్ళకి రవి కూడా షష్ఠ స్థానంలో ఉన్నారు. ఎప్పటి నుంచో వేచి చూసేటువంటి ఉద్యోగంలో కావచ్చు, లేతే వ్యాపారంలో కావచ్చు, ఆగిపోయినటువంటి సొమ్ము కానీ, ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లానే ఎప్పటి నుంచో వాళ్ళు తిట్టేవాళ్ళు కూడా వీళ్ళ దగ్గర తీసుకొని మాట్లాడి వీళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతామనేది విధానం కూడా ఉంటుంది. అంటే వీళ్ళకి ఇప్పటివరకు కొంతవరకు ఇబ్బందులు కలిగినటువంటి ఏదైతే ఉందో అక్కడి నుంచి న్యాయపూరితమైన వాతావరణం ఏర్పడటం, వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉండటం, భాగస్వామితో కూడా వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉండటం, కొత్త స్త్రీ పరిచయాల ద్వారా కొంతవరకు స్నేహపూర్వకంగా వాళ్ళతో ఉండటం వల్ల మంచి కలగటం, అలానే సంతానం వల్ల కూడా కొంతవరకు ఈ స్తబ్దత ఏర్పడిందో లేదా సంతానం వల్ల కూడా చికాకులు ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోవటం, మళ్ళీ సంతానంతో పాటు కీర్తి ప్రతిష్టలు, వీళ్ళకుండే పేరు, లావాదేవీలు, ఆర్థికంగా కావచ్చు, అవన్నీ ఒక పేరు ప్రఖ్యాతలు రావటం, అట్లానే భాగ్యంలో కుజుడు నీచస్థులో ఉండి ఎక్కడైతే వీళ్ళు పోగొట్టుకున్న సొమ్ముందో మళ్ళీ తిరిగి రావటం, న్యాయస్థానాల్లో కూడా విజయం సాధించటం, అపజయం అనేది ఈ నెలలో వీళ్ళకి దొరకడం అంత ఈజీ అయితే కాదు. జయాలకే సంకేతంగా ఉంది వృశ్చిక మాసం. ఎందుకంటే ఎంతో కాలం నుంచి శని అర్ధాష్టమంలో వీళ్ళు మెలుగుతూ ఉండి ఒక్కసారిగా పంచమంలోకి వెళ్ళిన తర్వాత యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు వృశ్చిక రాశికి ఈ నెల. తర్వాత శుభయోగాలు కూడా బాగా ఉన్నాయి. నూతనమైన గృహారంభ, గృహప్రవేశాదులకు కానీ, వివాహాలకు కానీ, శుభ కార్యక్రమాలకు కూడా యోగదాయకంగా ఉంది. భూ సమస్యకి పరిష్కారం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత ఏది ఏమైనా కూడా ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఇప్పటిదాకా ఉన్నాయి, అవన్నీ ఇబ్బందుల నుంచి కూడా అన్నీ తొలగిపోతాయి. ఇప్పటివరకు అనుభవించినటువంటి ఇబ్బందులు కూడా ఒక్కసారిగా అంత మంచి జరిగే అవకాశం ఉంది. ఏకాదశంలో కేతు ఉండడం వల్ల కూడా కొంత శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒకళ్ళకి అంటే ఒక 100 మందిలో ఒక 40% మందికి శస్త్రచికిత్స జరుగుతుంది. ఎందుకంటే కేతు 11లో ఉంటే కనుక ఖచ్చితంగా శస్త్రచికిత్స జరుగుతుంది. అది కంటికి సంబంధించి కానీ, లేదా నడుముకి సంబంధించి కానీ, లేకపోతేనా ఎప్పటి నుంచో ఒక వ్యాధితో బాధపడుతుంటారు, దానికి తగినటువంటి చికిత్స పొందుదామన్న ఆలోచనతో వెళ్తారు. కాబట్టి ఒక రోగానికి, వ్యాధికి నయమయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి. ఇవాళ శుభ కార్యక్రమాలు కానీ, విదేశీ ప్రయత్నాలు కానీ, విద్యార్థులకు కానీ లాభదాయకంగా ఉంది. పాస్ అవ్వటం కూడా చాలా విశేషంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ముఖ్యంగా రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి ఉన్నతి ఎక్కువగా పెరుగుతుంది. మళ్ళీ ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వారికి కూడా కొంత మెలకువలు లేదా వాళ్ళకు కష్టాన్ని గుర్తింపు రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి ఏప్రిల్ నెల చాలా అద్భుతంగా ఉంది. గురుగారు, అలాగే ఏదన్నా వ్యాపారాలు మొదలు పెట్టాలంటే ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగా రాణిస్తారంటారు? ముఖ్యంగా వీళ్ళు పెట్టుబడి అని అంటే ఫైర్ వస్తువులు, అగ్నిధర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, తర్వాత మెకానికల్ టూల్స్ కానీ, హార్డ్వేర్ కానీ, ఇలాంటి పదార్థాలు అవి పెట్టుకోవచ్చు. వాటి ఐటమ్స్తో సంబంధించినవి. మళ్ళీ పనిముట్లు, వ్యవసాయకు సంబంధించి కానీ, లేదా మన టూల్స్ అమ్ముతుంటారు కదా, చిన్న చిన్న టూల్స్, హార్డ్వేర్ షాపులు, అవి కూడా పెట్టుకోవచ్చు. పెట్టుబడి వాటికి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా మంచి న్యూస్ ఏదన్నా ఉందా? సంతానం కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. వెళ్ళొచ్చు, ముందరగా వెళ్ళొచ్చు. సంతానం సంబంధించి కూడా యోగదాయకంగా ఉంది ఈ నెల. ముందుకు వెళ్తే మంచిది. ఇక కొత్త అవకాశాల పరంగా, గుర్తింపుల పరంగా ఎలా ఉండబోతుంది? గుర్తింపు బాగుంది నాన్న. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని ఎప్పుడైతే వెళ్ళిపోయిందో
గుర్తింపు అనేది మొదలవుతుంది. అంటే ఇంతవరకు బాగా కష్టపడ్డారు, సంస్థ కోసం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది ఈ యొక్క మాసంలో ఉంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్య నరాల బలహీనత కొద్దిగా ఉంటుంది. అది కొద్దిగా వీళ్ళు చెక్ చేసుకోవటం, ఏదన్నా అనారోగ్యం వస్తే ఎంబటే దానికి పరిష్కార మార్గం ఎన్నుకోవటం మంచిది, తగ్గుతుంది అన్నట్టుగా కాకుండా ఎంబటే దానికి వైద్యం చేసుకోవటం మంచిది. ఇక ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ వృశ్చిక రాశి వారికి మంచి పరిహారాలు అని ఉంటే తెలియజేయండి గురుగారు. వీరికి ఎప్పుడైతే ఈ యొక్క శని పంచమంలోకి వచ్చాడో కలిగ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, అలానే దత్తాత్రేయ స్వామి క్షేత్ర దర్శనం చేయటం మంచి ఫలితాలు వస్తాయి. విశేషంగా ఏమైనా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అంటారు గురు? వీళ్ళకి ముఖ్యంగా శనగల దానం, నువ్వుల దానం చేస్తుంటే మంచిది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం. అట్లానే వసంత నవరాత్రులు, అలానే మహావీర జయంతి, హనుమత విజయోత్సవము, సంకష్టహర చతుర్థి, మత్స్య జయంతి, ఇలా అనేక రకాలైనటువంటి, మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము, ఇలా అనేక అనంగ త్రయోదశి, రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతీయ 30వ తారీఖు అయింది, ఏప్రిల్ 30. ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు, అట్లనే శ్రీరామనవమి. ప్రతి ఇంట, ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామం మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండని, క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేళాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం. అలానే హనుమత విజయోత్సవం, రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకి ఏతించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారమైన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత విజయోత్సవం ఒక సభ చేసి, సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమత విజయోత్సవంగా చేపట్టి, విజయయాత్రగా చేపట్టి, అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు. అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్ర మాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం, ఇవాళ శుభ కార్యక్రమాలు. అలానే మత్స్య జయంతి, మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే మత్స్య జయంతి అంటారు. కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసురుని రాక్షణ సంహారం చేసి ఆ మత్స్య స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి మత్స్య యంత్రాన్ని వాడుతూ ఉంటాం. అట్లా మత్స్య యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు. ఇలా మహత్తరమైన మాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము. ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి, కరువు కాటకాలని తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, సో ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.